సార్ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే అనేది ఓవరాల్‌గా సో మీకెలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 2 days మారథాన్ ఫెస్టివల్. హ్మ్. ఇట్స్ ఎ మారథాన్ ఫెస్టివల్. మొదటి రోజు ఒక 7 అవర్స్, ఆ తర్వాత ఒక 7 14 అవర్స్ దాకా జరిగింది ఈవెంట్. ప్లస్ చాలా కాంబినేషన్ అద్భుతంగా ప్లాన్ చేశారు. నాకు అందుకే కలర్స్ కన్నడ వాళ్ళు భలే నచ్చుతారు నాకు. ఎందుకంటే ప్లాన్ చేయడం, ఆ ప్లానింగ్ ఒక్కొక్క ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుని మధ్య మధ్యలో కంటెస్టెంట్లు మిగిలిన వాళ్ళు వాళ్ళ కోసం పాట పాడడం, వాళ్ళ కోసం డ్యాన్స్ చేయడం, మధ్యలో ఇంకొక ఏదో ఒకటి ఒక స్పూఫ్ ఇచ్చారు. బిగ్ బాస్ స్పూఫ్ ఒకటి ఇచ్చారు. వీళ్ళు బిగ్ బాస్లోనే ఎలా వెకిలి వేషాలు ఇస్తారని అదొక స్కిట్ ఆ రోజే ఇచ్చేశారు. ఆ తర్వాత అన్నిటికీ మించి నిన్న సుదీప్ గారికి ఒకటి డెడికేట్ చేశారు. ఎందుకంటే నిన్నటితో అయిపోయింది అతనిది సీజన్ క్లోజ్. ఇంకా నెక్స్ట్ సీజన్ నేను రానని చెప్పాను. వాళ్ళ నాన్నగారు ఆయన కూతురు వచ్చారనమాట. వాళ్ళిద్దరి ముందు ఆయన అదే అంటారు, మా నాన్నగారు నా కూతురు ఇద్దరు ఉన్నారు. అసలు మా నాన్నగారి ముందు నేను ఎప్పుడు తలెత్తి కూడా చూడలేదు. ఈరోజు జేబులో 2 చేతులు పట్టుకుని మాట్లాడాలంటే నాకే ఎట్లాగో ఉంది. బట్ ఐ హ్యావ్ టు రన్ ది షో అని చెప్పి సారీ నాన్నగారు అంటారు. ఆ తర్వాత అమ్మను పోగొట్టుకున్నారు మొన్న. దానికి సంబంధించి యోగరాజ్ భట్ అని మనకు మంచి డైరెక్టర్ ఆయన. హితరక్క కరివేడ మావ పాట రైటర్ అతను, లిరిసిస్ట్. సో అతను ఒక పాట రాశాడు అనమాట సుదీప్ గారి తల్లి కోసం. ఆ పాటను వాసుకి వైభవ్ పాడారు. అద్భుతమైన యంగ్ సింగర్ అతను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఎట్టాగయ్యా శివ శివ పాట ఉంది చూడండి, అది అతని మ్యూజిక్ అనమాట. సో అతను రాశాడు అనమాట ఆ పాట, పాడాడు. ఆ పాటను విజువలైజ్ చేసి చూపించారు చాలా అద్భుతంగా. అది చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఏడ్చాడు, కూతురు ఏడ్చింది, సుదీప్ ఏడ్చారు. అందులో ఫిమేల్ వాయిస్ కూతురే ఇచ్చింది అనమాట. ఆమె కూడా పాడారు. సో అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడంలో అంటే డిజైనింగ్ అండ్ క్రాఫ్టింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 14 గంటల పాటు నీ షో నేను ఎందుకు చూడాలి? నాకేం అవసరం? పైగా ఇంకోటి కూడా చెప్పాను మీకు విశేషం ఏంటంటే నాకు అదే అనిపించింది. ఇప్పుడు మీడియా సాధనాలు పెరిగిపోయి యూట్యూబర్లు అక్కడ ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలియదు, ఆల్రెడీ అప్డేట్స్ వస్తున్నాయి. వాడు బయటికి వెళ్ళాడు, వీడు బయటికి వెళ్ళాడు, వాడిది అయిపోయింది, వీడు ఇవన్నీ చూస్తూ కూడా మెయిన్ ప్రోగ్రామ్ చూశారంటే బికాస్ దే లవ్ దిస్ ప్రోగ్రామ్ లైక్ ఎనీథింగ్. అది నాకు బాగా నచ్చింది అనమాట. సో సుదీప్ గారు చాలా బాగా ఇచ్చేసి చివరికి ఒక చిన్న సుదీప్ క్యారెక్టర్ ఒక చిన్న పిల్లవాడు వేశాడు. అందులో వేస్తే కనుక ఆ పిల్లవాడిని ఎత్తుకొని కిస్ చేసి నా పాత్ర నువ్వు వేశావు, నువ్వు ఎదగాలని నేను కోరుకుంటున్నాను తన చేతిలో సిల్వర్ బ్రేస్లెట్ తీసి అబ్బాయికి ఇచ్చి. బాబా గ్రేట్. ఇట్లాంటివి ఉంటే కాస్త అది ఎమోషనల్ టచ్ లా ఉంటుంది. అంటే ఇవన్నీ తెలుసు, ముఖ్యంగా ఆ టీంకి తెలుసు. ఆయన అదే అంటాడు, యోగరాజ్ భట్ గారు అడుగుతారు 10 సీజన్ల దాకా కన్నడలోన బిగ్ బాస్కు ఒక సిగ్నేచర్ పాట ఆయన రాశాడు. టైటిల్ సాంగ్ యోగరాజ్ భట్టే రాశారు. హౌదు స్వామి, అవును స్వామి అనేటువంటిది అక్కడ హమ్మింగ్ హుక్ లైన్ అనమాట. సో 10 సీజన్ల వరకు కూడా హౌదు స్వామి అనుకుంటూనే వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది అని సుదీప్ గారు అనేటప్పుడు సచ్ హంబుల్ ఆన్సర్. ఆయన ఒకటే మాట అంటారు, హౌస్లో ఉండి ఆడిన వాళ్ళు అంతమంది ఉన్నారు. ఒక్కొక్క సంవత్సరం 20 మంది ఒక బ్యాచ్ చేసుకున్నా కూడా దాదాపు 200 మంది ఆ ఇంట్లో ఆడి మెప్పించారు. ఎన్నో కోట్ల మంది జనాలు చూసి మెచ్చుకున్నారు, తిలకించారు. నన్ను మించి పీసీఆర్ టీం ఉంది, అద్భుతంగా చేశారు వాళ్ళు. వాళ్ళందరూ చేయగలిగింది నేనేం చేయగలను? జస్ట్ ఐఎమ్ ఫైన్ ట్యూన్డ్ ది థింగ్స్, దట్స్ ఆల్. నా పాత్ర చాలా చిన్నది, మీరు ఎవరినైనా మెచ్చుకోవాలనిపిస్తే నా పీసీఆర్ టీంని మెచ్చుకోండి అని బహిరంగంగా అన్నాడు. అంటే ఓకే, తనకు ఎలాగో క్రెడిట్ వస్తుంది, క్రెడిట్ రాదని కాదు, బట్ ఆ క్రెడిట్ని ఇతరులకు ఇవ్వడంలో ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్ సుదీప్ గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన అన్నీ అంతే. రజిత్కు తను బ్లేజర్ తీసి ఇచ్చేశారు, ఆ గోల్డ్ స్టడెడ్ బ్లేజర్. ఆ బ్లేజర్ స్టార్టింగ్లో వేసుకున్నారు ఆయన. వాడు బ్లేజర్ అడిగారని రజిత్ ఆ బ్లేజర్ పంపించేశారు. అన్నారు కొంచెం కాస్ట్లీ గిఫ్ట్, తప్పదు కదా మీకోసం ఏమైనా చేయక అని ఇచ్చేశారు. ప్రతి సందర్భంలో కూడా ఆయన చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే కన్నడ బిగ్ బాస్లో కంటెస్టెంట్ల కోసం వంట చేసి పంపిస్తారు, కంటెస్టెంట్లకు సెపరేట్ లెటర్లు రాస్తారు, కంటెస్టెంట్ల కోసం తన వంటిపైన ఉన్నవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. 2 కమ్మలు తీసి ఇచ్చారు. ఇట్లాగా వాళ్ళు తన వాళ్ళు అని ఐడెంటిఫై చేసుకున్నారని చెప్పడానికి చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు ఆయన. అందుకోసమే కన్నడ బిగ్ బాస్ హిట్ అయింది, చాలామంది చూశారు. నన్ను అడిగితే సింహభాగం సుదీప్ గారే. ఓకే, అంటే 2 రోజులు శనివారం వచ్చి 6th ఎలిమినేషన్, ఫస్ట్ ఎలిమినేషన్ 6వ మెంబర్ ఎలిమినేషన్ శనివారం రోజు. ఆదివారం రోజు 5, 4, 3
ఇద్దరిని పిలిపించారు, ముగ్గురు పైకి పిలిపించారు. పైకి పిలిపించిన తర్వాత ఒక పెడస్ట్రియల్ ప్లాన్ పెట్టారు ముగ్గురికి. పెట్టిన తర్వాత అదృష్ట రేఖ ఏ కప్పు అందుకుంటుందో అనేది టాస్క్. అది ఏంటంటే చిన్న గ్లాస్ ఉంటుంది, గ్లాస్ పైన చేయి పెట్టాలి, లైట్ బ్లింక్ అవుతుంటుంది. ఎవరిదైతే రెడ్ బ్లింక్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అక్కడ రజిత్ ఎలిమినేట్ అవుతారు, వీళ్ళిద్దరు మిగిలి ఉంటారు. అక్కడ సింబాలిక్ నాకు అనిపించింది, మజా అనిపించింది. సుదీప్ గారు అడుగుతారు, ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడతారు మీరే చెప్పండి అంటే, త్రివిక్రమ్ మళ్ళీ తెలిసి అన్నాడు, తెలియక అనుకున్నాడు, నేను లెఫ్ట్ సైడ్ ఉంటాను, ఐ టేక్ లెఫ్ట్ అన్నాడు. సో లెఫ్ట్ అయిపోయాడు. ఐ విల్ టేక్ లెఫ్ట్ అన్నాడు, హీ లెఫ్ట్ ది షో. సో అక్కడ మజాగా చేసి చూపిస్తాడు. చూపించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు, నీ కొడుకు కప్పు గెలిచారు, ఇప్పుడు ఆయన అనుకున్న పని చేయండి, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, పెళ్లికి పిలిచండి, నేను వచ్చి భోజనం చేసిపోతాను అని కూడా చెప్పాడు అనమాట. అది గ్రేట్. సో ఫైనల్ గా త్రివిక్రమ్ ఎలా రియాక్ట్ అయ్యారు? త్రివిక్రమ్ అంటే హంబుల్ గానే రియాక్ట్ అయ్యాడు. పాపం వాళ్ళ అమ్మగారు చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన పైన. ఎందుకంటే కన్సిస్టెంట్ గా బాగా, అంటే ఒకవేళ హనుమంతు రాకుండా ఉండింటే హీఈస్ ది విన్నర్, క్లియర్ కట్ గా చెప్పేసేయచ్చు. అంత కన్సిస్టెంట్ గా ఆడినవాడు. ఆ తర్వాత టాస్క్ మాస్టర్ అని పేరు ఉన్నవాడు. ఎన్ని వెనక మాట్లాడి 2-3 చోట్ల దెబ్బతిన్నా కూడా అందరితోనూ ఆటలో ఎవరికైనా దెబ్బ తగిలితే తానే స్వయంగా వెళ్ళి కట్టేవాడు. ఇంత జనరాసిటీ ఉన్నటువంటి వ్యక్తి, పైగా హీరోగా ఎదగాలనుకున్నటువంటి వాడు, ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నవాడు. ఓకే, కాకపోతే ఆయన ఒకటే మాట అంటాడు, హనుమంతుకు ఈ కప్పు రావడం ఇట్స్ వెరీ గ్రేట్, హీఈస్ ది డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్తారు. సో ఆయన నాకు కప్పు రాకపోవడంలో నాకేం పెద్దగా ఫరక్ పడదు, నాకు ఇంతమంది జనాల్ని గెలుచుకున్నాను, నాకు స్క్రీన్ స్పేస్ కావాల్సి ఉండింది, 120 రోజులు నేను నా కన్నడిగులకు నేను కనిపించాల్సి ఉండింది, అదే నా మొదటి విక్టరీ, అది సక్సెస్ అయిపోయినాను, కప్పు రాకుండా నాకు పర్వాలేదు అని. పైవాడికి రెమ్యునరేషన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి, 25 లక్షలు అనుకుంటాను త్రివిక్రమ్కు, మంజుకు కూడా పర్ డే 25 లక్షలు. అలాగే భవ్య పర్ డే కదా సార్, మొత్తం మీద ఓవరాల్ గా ఒక్కొక్కరికి 30 లక్షల పైన వచ్చేసింది. 30 లక్షలు. మంజు, గౌతమి, ఆ తర్వాత భవ్య, మోక్షిత, వీళ్ళ ముగ్గురికి 30 లక్షల పైన వచ్చేసాయి. మంజుకు పర్ డే 25 లక్షలు. మొత్తానికి అయితే ఫైనల్ చెప్పండి, ఈ సీజన్ అయితే హిట్ అయిందా? హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. మొదట ఈ సీజన్ డిజాస్టర్ అనుకున్నారు. అంతెందుకు సుదీప్ గారే ఓపెన్ గా చెప్పారు, నాకు అత్యంత ఫ్లాప్ షోలు ఈ బిగ్ బాస్ సీజన్లోనే ఇప్పటిదాకా 4th సీజన్ ఒకటే అనుకున్నాను, 11వ సీజన్ కూడా జరిగింది. నేను చెప్పాను కదా మీకు, బిగ్ బాసే ఆవేశం తెచ్చుకొని లాయర్ జగదీష్ ఊరికే కూర్చోండి నేను చెప్తున్నాను అని, అంటే ఒక దైవ భాషగా ఆకాశవాణిగా మాట్లాడాల్సి బిగ్ బాస్ హ్యూమన్ ఎమోషన్స్తో మూల కూర్చోబెట్టేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ అక్కడి నుంచి పుంజుకునేది. అందుకే ఆయన అన్నారు, ఆయన సుదీప్ గారు రజత్తో మాట్లాడి, యు ఆర్ ది గేమ్ చేంజర్ అన్న, నువ్వు రావడమే డైనమిక్స్, కొత్త డైనమిక్స్ క్రియేట్ చేశారు. అక్కడ డల్గా ఉన్నటువంటి బిగ్ బాస్ సెషన్ని యాక్టివేట్ చేశారు, మీ వల్లనే బాగా యాక్టివ్. ఎందుకంటే అందరినీ నోటిఫికేషన్ తిట్టడం మొదలుపెట్టారు, నువ్వెంత అంటే నువ్వెంత ఎత్తే సంపద నేను అన్నాడు, ఇవన్నీ మాట్లాడినా నేను చూసాను లేరా, ఇది చాలా చూసాను. మంజులైతే ఆపరా నాటకాలు, నువ్వు నక్కర జుత్తులు వారు నక్కవేనా అనడం, ఇలాంటివి గేమ్ చేంజర్ లాగా. సో ఫైనల్ గా అయితే కన్నడ అయితే బంపర్ హిట్ అయింది, చాలా బాగా జరిగింది. చూద్దాం సార్, మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాము. అలాగే బిగ్ బాస్ షో గురించి కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కన్నడ బిగ్ బాస్ అండ్ తెలుగు బిగ్ బాస్ కి వేరియేషన్ కూడా సో మనకు తెలిసింది. కన్నడలో అయితే ఫినాలే 2 days జరిగింది, 7 hours చొప్పున 14 hours షోని రన్ చేయడం అంటే మాటలు కాదని సార్ చెప్తున్నారు. అలాగే హనుమంతు డిజర్వ్ విన్కి అని సార్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సో మరో సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.